కాకి అరిస్తే చుట్టాలు వస్తారని ఎందుకంటారు? కాకి మనుషులకి మధ్య గల సంబంధం ఏమిటి? అసలు ఈ సామెత ఎలా వచ్చింది? తెలుసుకుందాం ఫ్రెండ్స్. పక్షిచ సాకనిలేహ ప్రవర్త సుస్వాగతం వాచమదీరయానః అనగా పక్షి కోత శుభవాక్యాన్ని వినడానికి నాందిగా భావిస్తారు. ఈ కారణంగానే కాకి అరుస్తుంది. ఏ చుట్టాలు వస్తారో చూద్దాం అనే మాట ఈ లోకానికి వచ్చింది. దీనికి ఒక మహోత్తరమైన పురాణ గాథతో సామెత వచ్చిందని తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ మరికొందరు మందికి చేరే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఏమాత్రం లైక్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోవచ్చు. కాకి అరిస్తే చుట్టాలు వస్తారని మన పూర్వీకులు, మన పెద్దలు ఏ విధంగా చెప్తారో ఆ సామెత ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాము. ఇది రామాయణంలో ఒక సన్నివేశం. రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరించి సప్త సముద్రాల అవనిలో లంకా నగరానికి సమీపంలో అశోకవనంలో ఒక మద్ది చెట్టు కింద ఆమెను వదిలిపెట్టి రాక్షసులను కాపలా ఉంచి అతి జాగ్రత్తగా చూడమని చెప్పి వెళ్తాడు. రాజ్యం కానీ రాజ్యంలో, మనుషులు కానీ మనుషుల మధ్యలో, తన వారి జాడ అనేది తెలియని చోట, రాక్షసుల నీడలో రాక్షసుల వికృత అలవాట్లను చూస్తూ సూటిపోటి మాటలతో అప్పుడప్పుడు రావణాసుడు వచ్చి పరాశరి వ్యామోహ మాటలతో సీతమ్మ తల్లి ఆవేదనతో బాధపడుతూ మనుషులను కలిచివేస్తున్న సమయంలో ఎక్కడి నుంచో ఎప్పుడూ కూడా ఆ పరిసరాల ప్రాంతంలో కనిపించని ఒక వింత పక్షి అయిన కాకి ఒక్కసారిగా సీతమ్మ తల్లి కూర్చున్న మద్ది చెట్టు కొమ్మ మీద వాలి ఆమెను చూస్తూ పదే పదే అరవసాగింది. సీతమ్మ తల్లి అదేకంగా ఆ కాకి వైపు చూస్తూ ఏ రాక్షసమాయితో ప్రమాద సూచకమా అని అనుకుంటూ తరుణంలో కోతిపిల్ల రూపంలో ఉన్న హనుమంతుడు సీతమ్మ ముంగిడికి వచ్చి 2 చేతులను నమస్కరించి మోతో తాయినటువంటి హనుమంతుడిని మీ జాడ తెలుసుకురామని సుగ్రీవ రామలక్ష్మణులు పంపగా 7 యోజనముల సముద్రాలను దాటి లంకానగరం అంతా గాలించుచు నారాచేరలో ఉన్న మిమ్మల్ని చూసి నా సీతమ్మ తల్లి మీరే అని తన నిజరూపాన్ని చూపించి రాముడిచ్చిన ఉంగరాన్ని చూపగా మహా ఆనందంతో ఆ మహాతల్లి సంతోషంగా వ్యక్తపరుస్తున్న తరుణంలో ఆ కాకి అంతవరకు ఆ కొమ్మ మీద ఉండి కావు 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 అని అరుస్తూ సీతమ్మ ముంగట వాలగా నీ అరుపుతో నాకు శుభశోకం జరిగింది. ఏ చెట్టు అయితే నాకు నివాస గృహంగా ఉన్నదో అటువంటి ప్రదేశంలో నీ అరుపుతో ఆ నివాసానికి శుభచోచగా అవుతుందని, నీ వంశం ఉన్నంత వరకు అది లోకానికే శుభదాయకం అని వరం ఇచ్చింది ఆనాటి సీతమ్మ. ఈ సామెత రామాయణం కాలం నుండి మన వరకు కూడా కాకి అరుపు శుభసూచకంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ.